సార్ ఒకప్పుడు మనము అయితే బోర్ వాటర్ లేకపోతే బావి నీళ్ళు ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే మంజీరా వాటర్ అది ఇది కొంచెం నది పరివాహ ప్రాంతం వాళ్ళైతే కృష్ణా నీళ్ళు గోదావరి నీళ్ళు అవన్నీ తాగేవారు. అవన్నీ చాలా ప్యూర్ ఉండేవి. ఇప్పుడు అవన్నీ కలుషితం అయిపోయాయి. దానికి ఏమంటారు మీరు? ఇప్పుడు స్వచ్ఛమైన వాటర్ అన్నది ఎక్కడుంది? ఈ ఆర్ఓ వాటర్ అన్నది, ఈ మినరల్ వాటర్ అన్నది ఆవిష్కరణ వీటన్నిటికీ అసలు నాంది ఎలా పడింది మీరు కొంచెం చెప్పాలి. చాలా మంచి చెప్తున్నారు. యాక్చువల్లీ మనకు ఇంతకుముందు భూమి నుంచి వాడే వాటర్ ఎలా ఉండేది అంటే మన హ్యాండ్ పంప్ నుంచి కొట్టేస్తే అప్పుడే మన నీళ్ళు వచ్చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే మనం వాడి 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 మన వాటర్ కింద వెళ్ళిపోతూనే ఉన్నది. ఇంకా మనకు మీరేం చెప్పినారు, మున్సిపల్ వాటర్ అని చెప్పినారు. మున్సిపల్ వాటర్ ఏమవుతుంది, అక్కడి నుంచి వస్తూనే ఉన్నాయి కదా, దానిలో కిలోమీటర్ 10 కిలోమీటర్ 15 కిలోమీటర్ ఎక్కడ ట్రీట్మెంట్ అయ్యి వస్తుంది. కానీ వచ్చేటప్పుడు వరకు ఏమవుతుంది, పైప్ లైన్లో హోల్ వచ్చేస్తున్నాయి, కెమికల్స్ వచ్చేస్తున్నాయి, బ్యాక్టీరియా వచ్చేస్తున్నాయి, పెస్టిసైడ్ వచ్చాయి. దానివల్ల మనం ఆ వాటర్ తాగలేకపోతున్నాం. ఒకవేళ మనం ఆ వాటర్ తాగితే కూడా మనకు డిహైడ్రేషన్, డైరియా, ఇంకా చాలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నది. సో మనం ఏమైందంటే ఈ వాటర్ మనం తాగలేకపోతున్నామని, ఇంకా బోర్ వాటర్ మనం తాగలేకపోతున్నామని వాటర్ ప్యూరిఫైర్ ఆవిష్కారం అయింది. వాటర్ ప్యూరిఫైర్ ఏం చేస్తుందంటే మనకు వాటర్ నుంచి బ్యాక్టీరియా, వైరస్, పెస్టిసైడ్, కెమికల్, కలర్ అన్ని తీసేస్తూనే ఉంటుంది. సో అది డాక్టర్లు ఏం చెప్తారు, వాటర్ ప్యూరిఫైర్, మనం వాటర్ ప్యూరిఫైర్ వాటర్ తాగితే హెల్తీగా ఉంటామని జనాలు చెప్తూనే ఉంటారు. దాని గురించి వాటర్ ప్యూరిఫైర్ ఆవిష్కారం అయింది.